ఇదిగో ఇలా అడుక్కునే వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. నిజాయితీ పరుడా? ఎవడొచ్చి పీక మీద కత్తి పెట్టినా కవర్ తీసుకోవడానికి వచ్చేస్తారు. ఏమయ్యా, ఆ విష్ణుగాడు ఇంకా బయటే ఉన్నాడా? అదే కదా 307 కేసు పెట్టి లోపల వేయండి సార్. అదే కదా తమ్ముడు కేసు కూడా అలాగే వదిలిపెట్టేశారు. లోపల వేసి కొమ్మండి సార్. అయ్యగారిని సంతోష పెట్టొచ్చు కదా. అదే కదా. హలో, అతనేంటయ్యా నన్ను సంతోష పెట్టేది? నేనే చూసుకుంటాను. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. సరే సార్. రెహమాన్ సార్. విష్ణు ఎక్కడున్నా లేపే. విష్ణు టీ ఇప్పిస్తావా? నువ్వు వెళ్ళి తాగొచ్చుగా. రై నువ్వు ఉండవయ్యా. విక్కీ, అడ్వకేట్ మోహన్ ఫోన్ చేయి. విష్ణు ఇలా రండి. ఫోన్ చేయరా. విష్ణు. సింగం వెళ్ళకో. ఏంటి సార్? బండెక్కండి. ఎందుకు? కూర్చోండి. హలో సార్, విష్ణుని పోలీసులు తీసుకెళ్తున్నారు. కొంచెం తొందరగా వస్తారా? ఎక్కడున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? ఇది మా ఇల్లే. మంత్రి నారాయణ కంప్లైంట్ ఇవ్వలేదు. మిమ్మల్ని అన్అఫీషియల్గా లేపేయమన్నాడు. నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. వాడు సైలెంట్గా ఉండడం చూస్తుంటే ఏదో పెద్ద లెవెల్లో చేస్తాడనిపిస్తుంది. వాణ్ణి డైవర్ట్ చేద్దాం సార్. పదండి. వాడు కొత్తగా ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు. వాడు చేసిన నేరాలు పాతవి ఎన్నో ఉన్నాయి, వాటిని తవ్వుదాం. నేను కూడా హెల్ప్ చేస్తాను. ఏంటయ్యా? విష్ణు అబ్స్కాన్ సార్. త్వరగా పట్టుకో. ఓకే సార్. అయ్యా, మంచి వాళ్ళందరూ నా వెనకాలే ఉన్నారయ్యా. వాడి దారిని తప్పకుండా మారుస్తాను. మనశ్శాంతిగా ఉంది. ఆడిటర్ ఎవరు? అందరికీ సుకుమార్ అని తెలుసు, కానీ బయటకు తెలియకుండా ఒకడున్నాడు. వాడి పేరు క్రాంతి కుమార్. నేనెలా తెలుసు మీకు? అది ఎథిక్స్ కాదు. మీరు వెళ్ళొచ్చు. సార్, అది నా సిచ్యువేషన్ ఏంటంటే వెళ్ళమని చెప్పి చాలాసేపు అయింది. సారీ సార్. వెళ్ళొచ్చు. సార్ ఒక్క నిమిషం, మీరు ఒకసారి లోపలికి రండి. ఈ రోజు నేను మన పాప ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం ఆయనేనండి. ఆయనకు మనం రుణపడి ఉన్నాం. ఏం అడిగినా చేయండి. ఫారిన్ లో ఉన్న ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి ఆడిటర్ గా ఉండటం ఎంత డేంజరో నాకు తెలుసు. అందువల్లనే కొన్ని విషయాలు ఆయనకే తెలియకుండా ఫుటేజ్ తీసి పెట్టాను. మేబీ ఇది కూడా మీకు యూజ్ అవ్వచ్చు. లేదు సార్, అందరూ నా కిందే ఉన్నారు. మన విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్, లోకల్ ఇన్స్పెక్టర్, ఈ నలుగురిని మనం చేతిలో పెట్టుకున్నాం అనుకో, మనం ఏదైనా సాధించవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడాళ్ళని తీసుకురమ్మంటే తీసుకొచ్చి మనం పక్కలో పడేస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, డబ్బు కోసం ఏ పని చెప్పినా చేస్తారు. నువ్వు నెలలా ఇస్తావు కదా, దాని మీద కొంచెం ఎక్కువ ఇవ్వు. ఇంటికొచ్చి బాత్రూమ్ కడగమనకు అడుగుతారు. ఏంటి విష్ణు ఇంత అసహ్యంగా మాట్లాడాడు? ఇంతకంటే దారుణమైన వీడియోస్ ఉన్నాయి సార్. ఆ నలుగురు ఆఫీసర్స్ ఫోన్స్ కి వాట్సాప్ లో వీడియో పంపిద్దామా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కదా తప్పుగా మాట్లాడింది. వాళ్ళకి పంపిద్దాం సార్. వాళ్ళు రియాక్ట్ అయితేనే ఇటువంటి అధికారులందరూ మారుతారు. ఏంటమ్మా ఇంత అసహ్యంగా మాట్లాడాడు? చిల్లర బాబు గ్రూప్ లో వచ్చేసింది. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎవరు మర్యాద ఇవ్వడం లేదయ్యా. 2 రోజులుగా లాడ్జ్ లో రూమ్ తీసుకొని ఉన్నాను. మా అమ్మ నన్ను చీపురు కట్టతో కొట్టిందయ్యా. డబ్బులు ఇస్తే ఏమని అంటాడు వాడు?
వాడు 100 రూపాయలు కొట్టడానికి మనం అనుమతిస్తే అందులో మనకు 10 రూపాయలు ఇస్తాడు. ఎలా చేస్తే డబ్బులు వస్తాయి, అలా చేస్తే డబ్బులు వస్తాయని వాడికి చెప్పింది మనమే కదా. దాన్ని కంట్రోల్ చేయలేమా? అదే కదా, బయట పెడదాం సార్. వాడు బొక్కలన్నీ బయట పెడదాం. మన పవర్ ఏంటో వాడికి చూపిద్దాం. అదే కదా. ఏంటి ఉత్తమ్ గారు ఏం మాట్లాడరే? చాలా బాధగా ఉంది సార్. లంచం తీసుకున్న ప్రతి వారిని హీనంగానే చూస్తారు. ఇది మన చెవులకు వినిపించింది, మనం రియాక్ట్ అయ్యాం. చెవులకు వినపడని ఎన్నో విషయాలు గాల్లో కలిసిపోయాయి సార్. అసలు అక్కడ ఏంట్రా గొడవ? ఆ నలుగురిని నేను కలవాలని చెప్పు. అంతా అయిపోయింది. నా పెళ్ళ నన్ను డివోర్స్ అడుగుతుంది. నా పెళ్ళ నన్ను డివోర్స్ అడిగింది. ఏం చేయాలి ఇప్పుడు? ఓయ్ చిల్లర బాబు, ఏంటయ్యా కారుతో మాట్లాడుతున్నావు? ఈ నెల డబ్బులు సరిపోలేదనుకుంటా. అసలు మీ నలుగురికి ఏమైందయ్యా? నా దగ్గర బాగా తింటున్నారు కదా, సరిపోలేదా? ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడిగి తీసుకోవచ్చు. ఏంటొత్తాం నన్ను కొట్టావు? ఆగండి, మీరెందుకు స్టెయిన్ తీసుకుంటారు? వీడికి ఇది సరిపోదు, వేరే ఉంది. ఈసారి వదిలేయరా. నీకు తర్వాత రే, మమ్మల్ని చెడ్డవాళ్ళుగానే చూసావు, మంచివాళ్ళుగా చూడలేదు కదా. చూస్తా. చచ్చావురా నువ్వు. మేమేరా ప్రభుత్వ యంత్రాంగం. ఇలాగో తిప్పుతాం, ఇలా కూడా తిప్పుతాం. రెహమాన్ సార్. ఎస్ సార్. రేయ్ పోరా, దెబ్బలు తింది చాలు. పోరా. ఏం జరుగుతుందిరా? నిజంగానే కొట్టారేంట్రా? అవునన్నా, నేను చెప్పాను కదరా వాడిని బజార్కి ఇడుస్తాడని. వాడిని ఒక గంట కనిపెట్టు, మనకు టైం వచ్చింది. సరెండర్ అయిపోతానని చెప్తున్నాడు. నేను వాడితో ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులు 2-3 వాటికి ఎటువంటి ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు నేను సరెండర్ అయితే వాడిని అరెస్ట్ చేస్తారు కదా. మీరు వెళ్ళండి. లేదు తమ్ముడు, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తీసుకొచ్చేద్దాం. సింగం, రాత్రి పగలనే తేడా లేకుండా కష్టపడుతున్నావు. చాలా ఫీలింగ్గా ఉంది సింగం. బయటికి చెప్పుకోలేకపోతున్నాం అంతే. ఒక్కొక్కటిగా అన్ని జరుగుతున్నాయి సింగం. ఖచ్చితంగా మనం పంపిన ఆధారాలన్నీ నిజాయితీ గల తరపునే తడతాయి.